రామభక్త హనుమాన్ను హిందువులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. సంకటాలు తొలగించి కోరిన కోర్కెలు తీర్చే సంకట యోచనుడికి దేశవ్యాప్తంగా అనేక ఆలయాలున్నాయి. భారీ సంఖ్యలో భక్తులున్నారు. అయితే మన దేశంలో ఒక ప్రాంతంలో హనుమంతుడికి ఆలయాలు లేవు సరికదా, కనీసం హనుమంతుడి పేరుని కూడా స్మరించరు. హనుమంతుడికి తలవడం కూడా ఈ గ్రామంలో నిషేధం. ఒక హనుమంతుడి భక్తులు కూడా కనిపించరు. అంతేకాదు, ఈ గ్రామంలోని ప్రజలు హనుమాన్, బజరంగి, సంకటవిమోచన్, మారుతి వంటి పేర్లను కూడా ఉపయోగించరు. ఇలా హనుమంతుడికి పూజలు చేయని గ్రామం ఎక్కడ ఉంది? ఎందుకు ఇలా చేస్తున్నారు? దీని వెనుక ఉన్న కారణం ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ గ్రామంలో నమ్మకం వెనుక ఉన్న కథ రామాయణం కాలం నాటిది. ఉత్తరాఖండ్లోని చమోలిలో ద్రోణగిరి అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలో హనుమంతుడిని పేరుని తలవడంపై నిషేధం ఉంది. ఇక్కడ హనుమంతుడికి విగ్రహం లేదు, ఆలయమూ లేదు. అయితే ఈ గ్రామంలోని వారు రాముడిని పూజిస్తారు. ఇక్కడి నివాసితులు రామాయణం కాలం నాటి నుంచి నేటి వరకు ఆంజనేయ స్వామిపై కోపంగా ఉన్నారు. ఇక్కడి ప్రజలు హనుమంతుడు పూజించరు. అయితే రాముడి శత్రువైన నింబరాక్షసుడిని పూజిస్తారు. స్థానికుల నమ్మకాల ప్రకారం ఈ గ్రామానికి సంబంధించిన కథ రామాయణ కాలంతో ముడిపడి ఉంది. రావణుడితో యుద్ధం చేస్తున్న సమయంలో లక్ష్మణుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. అప్పుడు లక్ష్మణుడికి స్పృహ తెప్పించేందుకు హనుమంతుడు సంజీవుని మూలికను తీసుకురావడానికి ఈ గ్రామానికి వచ్చాడని చెబుతారు. మూలిక కోసం వెతుకుతున్నప్పుడు హనుమంతుడు ఏ మూలిక సంజీవని అనే గుర్తించలేకపోయాడు. దీనిని ఎలా తీసుకోవాలో అర్థం చేసుకోలేకపోయాడు. దీంతో లక్ష్మణుడి ప్రాణాలను కాపాడడానికి మొత్తం పర్వతాన్ని ఎత్తి రామ లక్ష్మణులున్న చోటకి తీసుకువెళ్లాడు. ఎందుకంటే సంజీవుని మాత్రమే లక్ష్మణుడి ప్రాణాలను కాపాడగలదు. దీంతో పర్వత దేవతకి హనుమంతుడిపై ఆగ్రహం వచ్చింది. పర్వత దేవత హనుమంతుడికి పర్వతాన్ని తీసుకుని వెళ్లడాన్ని క్షమించలేదు. హనుమంతుడు పర్వతాన్ని పెకిలించే ముందు ఆ దేవత అనుమతి తీసుకోలేదు. ఆ సమయంలో పర్వత దేవత ధ్యానంలో నిమగ్నమై ఉన్నదని స్థానికులు నమ్ముతారు. హనుమంతుడు పర్వత దేవత కుడి చేతిని పెకిలించి తీసుకువెళ్లాడు. కారణంగానే నేటికి ఇక్కడ ప్రజలు హనుమంతుడిని క్షమించలేకపోతున్నారు. అందుకే ఇక్కడ ప్రజలు హనుమంతుడిని పూజించరు. కనీసం పేరును కూడా తలుచుకోరు.